దేశంలో 28 రాష్ట్రాలున్నా మహారాష్ట్రే జాతీయ పార్టీలే కాదు లోకల్ పార్టీలు సుత బిర్రే ఉంటాయి. పార్టీల గ్రూపులు కట్టుడు చీలగొట్టుడు సుత ఎక్కువే. ఢిల్లీ దేశానికి రాజధాని అయితే బొంబాయి పైసల రాజధాని లెక్క. తోపు యాక్టర్లకు పెద్ద బిజినెస్ మ్యాన్లకు సెలబ్రిటీలకు అడ్డా. మళ్ళా మరాఠాల రాజకీయమే అలాగుంటది. గంత ముఖ్యమైన మహారాష్ట్రల అసెంబ్లీ ఎలక్షన్లు పెడితే పబ్లిక్ అంతా కమలం పార్టీకే జేజేలు కొట్టిండ్రు. ఏహే ఎక్కడిది ఏం మంత్రం వేసిరో గాని మహారాష్ట్ర నూర్చి పడేసింది బీజేపీ గ్రూపు. 288 సీట్లుంటే 220 కొట్టుకపోయిరంటే చూడండిగా. షిండే శివసేన అజిత్ పవార్ ఎన్సీపీలతో జట్టు కట్టిన కమలం పార్టీ సొంతంగా 125 మీద ఎమ్మెల్యేలను గెలిచిండ్రు. మళ్ళా 140 సీట్లు ఎవరికి వస్తే గాలదే పెత్తరం కాబట్టి అల్కగా రెండో పారి పవర్లకు వచ్చిండ్రు. ఏహే మాకు గింతగానం ఓట్లేస్తారని మాకే తెలియదని పెద్ద లీడర్లే పర్చాన్ అవుతుండ్రు. ఆడోళ్ళకి నెలకు 1500 ఇచ్చే పథకాన్ని 2100లకు పెంచుతామని హామీకి అమలక్కలంతా ఫిదా అయ్యి దమ్మడి దిమ్మడి ఓట్లు గుద్దిరాట. రైతుల బ్యాంకు లోన్లు మాఫీ చేస్తాము, ఏడాదికి 15,000 సాయం చేస్తాము, 10 లక్షల మంది విద్యార్థులకు నెలకు 10,000 ఇస్తామని మాటిస్తే మరాఠాలు మురుసుకుంటూ ఓట్లేసిండ్రు. 6 నెలల కిందట పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ గ్రూప్ రువ్వడి చూపిస్తే అసెంబ్లీకి కూడా అట్లనే ఉంటదేమో అనుకుంటే మొత్తం ఉల్టా పల్టా అయ్యింది. శివసేన ఎన్సీపీని జీలగొట్టినందుకు ఎంపీ ఓట్లలో బీజేపీని ఓడగొట్టిన వాళ్ళు ఇప్పుడు అదే గ్రూప్ కు మళ్ళొక పారి పవర్ ఇచ్చుడే చిత్రము. ఇక కాంగ్రెస్ గ్రూప్ కు వస్తే మంచి మంచి హామీలు మస్తుగానే ఇచ్చినా పెద్ద లీడర్ అంతా కాళ్ళకు గిరకలు కట్టుకుని ప్రచారం చేసిన 50 సీట్లకు అటిటే ఆగింది. ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వాలనే చర్చ జోరుగా నడుస్తుంది. ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళే కావాలని ఉందా అని షిండే సార్ మళ్ళా నాకే ఛాన్స్ ఇవ్వాలని అడుగుతుంటే లేలే మా ఫడ్నవీస్ సార్కే పవర్ ఇవ్వాలని బీజేపీ. అగో మాకెందుకు ఛాన్స్ ఇయ్యారని ఎన్సీపీ అజిత్ పవార్ గారు 3 పార్టీల పెద్దలు కూకొని ఎవరిని ముఖ్యమంత్రి ఇవ్వాలనో డిసైడ్ చేస్తారట. एक है तो सेफ है इस नारे को यथार्थ में लाते हुए महाराष्ट्र के सभी समाज के सभी लोगों ने एकता दिखाते हुए మహారాష్ట్ర లెక్కనే జార్ఖండ్ లో కూడా పవర్ ఉన్న పార్టీకే ఇంకో 5 ఏళ్లు ఛాన్స్ ఇచ్చిండ్రు ఓటర్లు. 81 సీట్లుంటే జార్ఖండ్ ముక్తి మోర్చా 30 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ 15, ఆర్జేడీ 4 సీట్లు గెలిచినాయి. వీళ్ళంతా ఒకటే గ్రూప్ కాబట్టి హేమంత్ సోరెన్ సార్ మళ్ళా సీఎం గా ప్రమాణం చేసుడే మిగిలింది. జార్ఖండ్ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి అంటే 20 ఏళ్ల కాంచెల్లి ఒక పార్టీ వరుసగా 2 మాటలు అధికారంలోకి వచ్చుడు ఇదే ఫస్ట్. ఎట్లయినా గెలవాలని బీజేపీ గట్టిగానే తిప్పలబడ్డా 27 మంది ఎమ్మెల్యేలతోటి ప్రతిపక్షంలో కూకునుడు తప్పాలి. ఒక రాష్ట్రంలో బీజేపీ గ్రూపు, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రూప్ గెలిచినట్టు. మొన్న హర్యానా కాశ్మీర్ లో కూడా ఇంతే. జార్ఖండ్ లో మహారాష్ట్రలో 2 రాష్ట్రాలు వచ్చినటువంటి ఎమ్మెల్యే స్థానాలు చూస్తే 30 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. అంత ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ కూడగట్టుకున్నది. ఇంకో 2 నెలలు అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లు అనగా 2 టీంల పతారా గిట్లున్నది. కానీ పార్లమెంట్ ఎలక్షన్లకు ఇప్పటికి చూస్తే బీజేపీకి బలం జనత పెరిగినట్టేనుల్లో.